సంజు శాంసన్ కు అంతర్జాతీయ క్రికెట్లో సరైన అవకాశాలు దొరకడం లేదన్న చర్చ జోరందుకుంది. అవకాశాలు దొరికినా అదృష్టం కలిసి రావడం లేదన్న వాదన ఉంది. అందుకు మొన్నటి టీ20 వరల్డ్ కప్ ని ఉదాహరణగా చెబుతున్నారు. అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్ కు సంజు ఎంపికయ్యాడు. 15 మంది సభ్యుల జట్టులో ఉన్నాడు. కాకపోతే తుది జట్టులో అవకాశం దొరకలేదు. ఒక్క మ్యాచ్లోనూ ఆడే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాతే జింబాబ్వే టూర్కు వెళ్లాడు. తొలి 2 మ్యాచ్లకు అందుబాటులో లేడు. తర్వాతి మ్యాచ్ల్లో బరిలో దిగాడు. ఆఖరి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ శాంసన్ ఫ్యూచర్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సంజు వయసు ఇప్పుడు 29 సంవత్సరాలు. వచ్చే టీ20 వరల్డ్ కప్ నాటికి 31వ ఏట అడుగు పడతాడు. ఇప్పటికే యువ ప్లేయర్ల నుంచి శాంసన్ కు గట్టి పోటీ ఉంది. ఒకరిని మించి ఒకరు అనుకునేలా దూకుడు చూపిస్తున్నారు. అగ్రెసివ్ క్రికెట్ ఆడుతున్నారు. పరుగులు పోటెత్తించడంలో పోటీ పడుతున్నారు. సమయం గడిచే కొద్దీ యువ ప్లేయర్ల నుంచి సంజు శాంసన్ పోటీని తట్టుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా రియాక్ట్ అయ్యాడు. శాంసన్ క్వాలిటీ క్రికెటరే అన్నాడు. కాకపోతే 2026 వరల్డ్ కప్ లో ఖచ్చితంగా ఆడతాడా లేదా అనేది చెప్పలేమన్నాడు. అప్పటి వరకు ఫిట్నెస్ ను కాపాడుకోవడమూ ముఖ్యమే అన్నాడు. మున్ముందు ద్వైపాక్షిక సిరీసుల్లో రాణించడమూ కీలకమే అన్నాడు. టీ20 ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. జట్టులో సీనియర్ల అవసరం కూడా ఉంటుందన్నాడు. సీనియర్ గా సెటిల్ అయ్యేందుకు సంజుకు మంచి అవకాశం ఉందన్నాడు. 2 ఏళ్ల పాటు దూకుడు కొనసాగితేనే అవకాశాలు దొరుకుతాయన్నాడు. జట్టు అవసరాలకు తగినట్టుగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. రిషబ్ పంత్ ఇప్పటికే జట్టులో కీలకంగా ఉంటున్నాడని గుర్తు చేశాడు. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్ వంటి వారితోనూ పోటీ తప్పదన్నాడు. మొత్తంగా టీ20 జట్టులో కొనసాగడం అంత ఈజీ కాదని తేల్చేశాడు. సంజు శాంసన్ ఇప్పటి వరకు 28 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 444 పరుగులు సాధించాడు. 21కి పైగా యావరేజ్, 133కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది.